సమస్యలు రకరకాలు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు. ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి రాసుకుంటా పాస్ అవుతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే సమస్యలు తరగటం కాదు. మరి ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాడికి 10th ఎగ్జామ్ బెటర్గా. 10th పెట్టాలంటే 10th రావాలి, అవునా? 10th పొజిషన్కి వచ్చినప్పుడు ఆ రేంజ్ సమస్య. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఏ ఏజ్లో ఎలాంటి అగసాట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఏజ్లో ఏం వస్తున్నాయి, ఇంకా ఏజ్ మారితే ఏ టైప్ వస్తాయి. ఫైనల్గా ఇక కుటుంబ బాధ్యతలు అన్ని భారాలు పక్కన పెట్టి శరీర రోగాలు స్టార్ట్ అవుతాయి. అసలు సీన్ అక్కడ ఉంటుంది. ఇక కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, కళ్ళు కనపడక, అబ్బాయి ఎవరయ్యా, కనపట్లేయ్యా, పోయినాయి. ఏంది వినపడట్లా, ఇది కూడా పోయింది. కనపడక, వినపడక, నడవలేక, కూర్చోలేక, బెడ్లోంచి లేవలేక, ఆవేశం ఆగక, చెడమడ తిట్టడం, కాస్త బీపీ ఉందిలే అమ్మ ఏమనుకోవకంటాం. ఏ ఏజ్కి దగ్గర ఏజ్ మారే కొద్దీ శోధనలు, ఏజ్ మారే కొద్దీ సమస్యలు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వివాహం అయినప్పుడు ఒక సమస్య, పిల్లలైనప్పుడు ఇంకొక సమస్య, ఆ పిల్లలు చదువుల విషయంలో ఒక సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక సమస్య, చివరికి వాళ్ళు పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే ఇంకొక టైపు సమస్య. ఇట్లా ఈ పిల్లలకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య అనేది 5వ తరగతి చదివాడికి ఉంటుందా? అస్సలు. మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదకి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. టోటల్గా అవసరం అండ్ అనుభవం 3వది ఎంతో, అంతే, ఎక్కువ కాదు.